రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కూలింగ్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల విచ్చేశారు. ఎస్పీకి ట్రాఫిక్ సీఏలు పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ కూలింగ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ విధులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ప్రజలకు పోలీసులపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీఎం రహత్ పథకం గురించి వివరిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం ద్వారా 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్సను మొదటి 7 రోజుల పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో అందిస్తున్నట్లు తెలిపారు. గోల్డెన్ అవర్ సమయంలో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, ఎస్బీ డిఎస్పీ, ట్రాఫిక్ సీఏలు రామకృష్ణ, వెంకటరెడ్డి, చిన్న బజార్ సీఏ కోటేశ్వరరావు, సంతపేట సీఏ సోమయ్య, బాలాజీనగర్ సీఏ సాంబశివరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ ట్రాఫిక్ టూల్స్ అండ్ సమ్మర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వార్మ్ ఈవినింగ్. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో మీరు చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ సౌత్ ట్రాఫిక్ 2 డివిజన్స్ ఉన్నాయి. అందరూ బాగా కృషి చేస్తున్నారు. బట్ ఫోర్స్ పాపులేషన్కి తగ్గట్టుగా లేనందున మనకి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఇబ్బందిగా ఉంది. దాన్ని మనం సెట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి కూడా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ కవర్స్లో ఎస్పెషల్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వరకు మన మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కోఆపరేట్ చేస్తున్నాము. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా కొత్తవి పెట్టడం జరిగింది. కొంచెం ఆపరేషనల్ డిఫికల్టీస్ వచ్చినాయి, బట్ అవి కూడా సెట్ అయిపోతున్నాయి. సో మనకి రాను రోజుల్లో ఇంత ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుందనేసి ఆశిస్తున్నాము నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్. అలానే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ అవేర్నెస్ పెట్టుకొని ప్రజలు బయలుదేరాలి. ఇన్సిడెంట్ బయట నుండి వచ్చినప్పుడు అనేది మేము బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా యాక్సిడెంట్స్ ఇట్లా 2 వీలర్స్ వాళ్ళని హెల్మెట్ లేకుండా జరిగింది కనిపిస్తుంది. అండ్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటాము. అండ్ ఇవి చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతూ ఉంటాయి. సో మీకు చూస్తుంటే పోలీసులు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. అలానే ప్రజలకి విజ్ఞప్తి, కంపల్సరీ హెల్మెట్ అవేర్నెస్ అనేది ఉండాలి. హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి రావద్దు 2 వీలర్స్ నడిపేటప్పుడు. అలానే కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు 3 వీలర్స్ ఆటోస్ వాటిల్లో ఎక్కువ స్పీడ్ లేకుండా వితిన్ పర్మిటెడ్ లిమిట్ లో నడిపించడం చాలా ముఖ్యము. రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఇవన్నీ కూడా మన అందరి కోసము. అండ్ మనం కరెక్ట్గా అందరికీ సేమ్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఒకరికి తక్కువ ఒకరిని వదిలేయటం ఇట్లాంటివి ఎక్కడ చేయట్లేదు. సో మీరందరూ అది తెలుసుకొని ఎంబీ యాక్ట్ ప్రకారం అన్ని ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ కరెక్ట్గా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్కి ఒక ప్రోగ్రామ్ కొత్తగా రిలీజ్ చేసింది ఫిబ్రవరి నుండి. దాని పేరు పిఎం రాహత్. సో ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ వెంటనే వాళ్ళు పిఎం రాహత్లో ఎన్యూమరేట్ అయిన హాస్పిటల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్ టు 1.5 lakh. సో యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే టైం వేస్ట్ చేయకుండా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఈ పిఎం రాహత్ స్కీమ్ మీద హాస్పిటల్స్లో వాళ్ళని అడ్మిట్ చేయాలని కోరుతున్నాము.
అలానే ఎవరైతే అడ్మిట్ చేస్తారో పాసెస్ బై వాళ్ళకి గుడ్ సమరిటన్ అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గోల్డెన్ అవర్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం ట్రాఫిక్లో. సో ఆ గోల్డెన్ అవర్లో విక్టిమ్స్ని మనం హాస్పిటల్స్ దాకా చేరగలిగిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది మనం తక్కువ చేసుకోగలుగుతాము. బట్ ప్రజలు కాస్త భయపడుతూ ఉంటారు, వల్ల పోలీస్ కేసులో మన పేరు వస్తుంది అనేది అనుకుంటారు. బట్ అటువంటి భయాలు పెట్టుకోకుండా ఈ పిఎం రాహత్లో గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. సో అది వినియోగించుకోవాలని, ఎప్పుడైనా కానీ పొరపాటున రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎవరైనా ఇరుక్కుంటే అది యూజ్ చేసుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.